హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనం లోడింగ్ పైపింగ్ చూడండి. కచ్చా టాప్ సైడ్ ఇన్సైడ్ కనిపించకుండా లోడింగ్ వేసుకొని పైపింగ్ అనేది చేద్దాము. ఇన్విజిబుల్ పైపింగ్ అంటారు ఆ మాదిరి. చూడండి, ఈ టైప్లో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నార్మల్ నెక్ రౌండ్ దానికి అనేది లోడింగ్ పైపు స్టిచ్ చేద్దాం. ఫ్రంట్ బ్యాక్, ఇది వచ్చి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. స్లీవ్కుని వేసుకోవచ్చు, ఇంకా స్లీవ్కి బార్డర్ ఉంది కదా అందుకే స్లీవ్కి వేయలేదు. బ్యాక్ ఫ్రంట్ మట్టుకనే ఈ పైపింగ్ అనేది స్టిచ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, బ్యాక్ ఇది రౌండ్ ఇలా పెట్టుకునేసి ఆల్రెడీ పైపింగ్ రెడీ చేసి పెట్టేసినాను ఫస్ట్నే. చూడండి, పైపింగ్ థ్రెడ్ పైపింగ్, సన్న థ్రెడ్ పైపింగ్. ఇది సన్నగా ఉంటుంది థ్రెడ్ అనేది, జాస్తి లావలేదు. 12వ నంబర్, 14వ నంబర్ది కాదు, 12వ నంబర్ది నార్మల్ పాదం. ఇది నార్మల్ లేకన్నా మనకు హాఫ్ టెన్షన్ వస్తుంది కదా, ಯಾವ సైడ్ అయినా ఇలాంటిది కూడాను వేసుకోవచ్చు కొత్త వాళ్ళు. ఇంకా నేను నార్మల్ పాదంతోనే పైపింగ్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను. ఇలాంటివి లేకపోతే ఇలాంటిది ఉంటే అలాంటివైనా వేసుకోవచ్చు. లేదా మనకు కావాలా అంటే నార్మల్ లెగ్ మిషన్లు ఉంటాయి కదా, దానిలో అవి ఎత్తుకొని వెళ్ళి దానికి సూట్ అయ్యేది సెట్ అయ్యేది తీసుకొచ్చుకోవాలి. చూడండి, ఇది నార్మల్ పాదంలోనే. మనకు వచ్చేసి బ్లౌజ్ సైడు పైపింగ్ ఉండాలి. ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి ఈ సైడ్ ఉండాలి. మనకి ఈ రౌండ్ తిరుగుతుంది కదా, ఆ రౌండ్ తిరిగేటప్పుడు మనం లాగకూడదు, ఫ్రీగా వదలాలి. ఇలా ఫ్రీగా వదులుకొని స్టిచ్ చేస్తే నెక్ అనేది సాగదు. నెక్ ఇలా పడిపోతుంది కదా షోల్డరు, అలా పడకన్నా రౌండ్ అలాంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనము ఈ సైడ్ షోల్డర్ ఏం విడితి పట్టినామో ఈ సైడ్ కూడాను అదే పట్టాలి, చూసుకోవాలి. లేదంటే షోల్డర్ అప్ అండ్ డౌన్ అనేది వస్తుంది. మనం చూసుకొని దాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసేద్దాము. ఈ సైడ్ ఆ సైడ్ ఒకటి చెక్ చేసుకొని తర్వాత మెయిన్ పీస్, బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి మనము సీదాలో పెట్టుకోవాలి. ఇలా సీదా, ఇది వచ్చి పైకి. చూడండి, ఇది సీదాలో పెట్టినాను, ఉల్టాది, ఇది సీదా. ఇప్పుడు మనము దీని మీద పైపింగ్ స్టిచ్ చేసుకుంటాం కదా లైనింగ్, దాన్ని పెట్టుకోవాలి. పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసి ఎక్కడ లూజ్ రాకన్నా సాగదీసి గుండు పిన్నీలు అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇలా గుండు పిన్నీలు అనేది పెట్టుకునేదాం. ఇక్కడ ఓ 3 గుండు పిన్నీలు పెట్టుకుంటే చాలు. దీంట్లో మెయిన్ ఇంకా బాగా యూజ్ఫుల్ అయ్యేది ఒకటి ఉంది. నడుముకి ఎమ్మింగ్ అనేది చేస్తాం కదా, అది లేకన్నా చేతి పనితో పని లేకన్నా నెక్ నడుము రెండును లోడింగ్తోనే వచ్చేస్తుంది. నడుము పీస్ కూడాను కట్టే పని లేకన్నా చేతి పనితో లేకన్నా లోడింగ్ అనేది చేసేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఈ షేప్లో మటుకే నిదానంగా స్టిచ్ చేయాలి. రౌండ్కి నిదానంగా, ఫాస్ట్గా తిప్పేది, ఫాస్ట్గా లాగేది అలాంటివి చేయకూడదు. నెక్ అనేది పెద్దది అయిపోతుంది మనకి, అప్పుడు షోల్డర్ అనేది ఇలా పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నడుము కూడాను ఇక్కడ లోడింగ్ అనేది చేద్దాం. నెక్ అయిపోయింది. ఇప్పుడు నడుముకి 1 ఇంచ్ గ్యాప్లో స్టిచ్ అనేది వేసేద్దాం. వాళ్ళ చాయిస్ని బట్టి కచ్చా 1/2 ఇంచ్ వదులుతారు, ఒకరు పైపింగ్ అనేది వేసుకుంటారు నడుముకి. లేదు నేను మామూలుగా 1 ఇంచుతో వదులుకొని స్టిచ్ చేస్తాను. రిమూవ్ చేసేసి ఎక్స్ట్రా కట్ చేసేసి ఎడ్జ్లో ఫినిషింగ్ అనేది ఇచ్చేద్దాం. ఇప్పుడు నెక్కి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు మిస్ చేయొద్దండి, మనకి ఫ్రీగా ఉంటుంది. కచ్చా జాస్తి ఉంది అంటే ఫ్రీ తిరగదు. అదే మనం ఘాట్లు పెట్టుకొని ట్రన్ చేస్తే బాగా తిరుగుతుంది రౌండ్ అనేది. ఇప్పుడు ట్రన్ చేద్దాం. ట్రన్ చేసేస్తే ఇప్పుడు నడుము లోడింగ్ అయిపోయింది, నెక్ లోడింగ్తో వచ్చేసింది. ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది, అసలు ఎక్కడ చేతి పని ఉండేలేదు. ఇప్పుడు ఉక్స్, కాజా ఇవి రెండే ఈ బ్లౌజ్కి యూజ్ అయ్యేది. ప్రెస్ బటన్ చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. లోడింగ్ చేసేదంటే కొంచెము తొందరగా వేసేవాళ్ళు పర్వాలేదు, బిర్యానీ అయిపోతుంది. కొత్తగా వేసేవాళ్ళు కొంచెం టైం పడుతుంది.
టైం పట్టినా కూడా పర్వాలేదు, ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఇన్సైడ్ టాప్ సైడ్ అసలు ఖర్చనే ఉండదు. రాదు అనుకోకుండా ట్రై చేయండి, ఒకసారి వస్తుంది. ఎడ్జ్లో చూడండి ఒక కుట్టు అనేది ఇలా, ఇక్కడ వేసేటప్పుడు కూడా సాగదీయకూడదు, ఎక్స్పెండ్ మాదిరి. కొత్త వాళ్ళు కొంచెము హాఫ్ టెన్షన్తో రాదు అంటే వస్తుంది అంటే దాన్ని వేయండి. ఇది మామూలు పాదం ఉంటుంది కదా, దాంతో రాలేదు, హాఫ్ టెన్షనే కావాలి అంటే హాఫ్ పద్ధతి తీసుకోండి, లేదా నార్మల్ పాదంతో అయినా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎడ్జ్లో ఇలా మనకి మెయిన్ లైనింగే కదా కట్ చేసుకునేది, అందుకు లైనింగ్ సైడే ఫినిషింగ్ ఉండేది చూసుకొని స్టిచ్ చేయాలి. టాప్ సైడ్ బ్లౌజ్ పైన వేయకూడదు. మెయిన్ మనకి ఇది ముఖ్యము, ఇది ఫినిషింగ్ వీటికే వస్తుంది అనుకుంటాం కదా, అలాంటి దాంట్లోకి అలా వేసుకోవాలి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా రౌండ్ లైనింగ్ అతికిచ్చేసి కట్ చేసేద్దాం. మనము బ్లౌజులు కుట్టేటప్పుడు అన్నీ ఒకే తర కుట్టుకుంటూ వెళ్ళిపోకూడదు. బ్లౌజ్కి ఎలా కుడితే ఈజీగా ఉంటుందో అలా ట్రై చేసి స్టిచ్ చేస్తే మనకి తొందరగాను ఫినిష్ అవుతుంది, ఇంకా ఎక్కువ బ్లౌజులు అనేది స్టిచ్ చేయగలము. అలా కొంచెము స్టిచ్ చేసేది చేంజెస్ చేసుకుంటా స్టిచ్ చేయాలి, అప్పుడు మనకి తొందరగాను పని అయిపోతుంది. ఎక్స్ట్రా అదంతా కట్ చేసి ఇప్పుడు ఫ్రంట్లో ఎలా అదే మెథడ్లోనే ఫ్రంట్లో కూడాను పైపింగ్ అనేది స్టిచ్ చేద్దాం. బ్యాక్ డాట్స్, ఇది షోల్డర్ లెవెల్కే ఉండాలి. బ్యాక్ డాట్స్ 1 నుంచి 1.5 ఇంచి. ఈ పొడవు వచ్చేసి 3 పట్టాలి, దీనికి 3, వీళ్ళకి 3.5 పడుతున్నాను, ఎందుకంటే కొంచెం బ్లౌజ్ లెంతీగా ఉంది, వీళ్ళు హైట్ను ఉన్నారు అందువల్ల. చూడండి పర్ఫెక్ట్గా నెక్ పైపింగ్ ఎలా వచ్చేసిందో. బ్యాక్ సైడ్ నడుము కూడా చేతి పని లేదు, ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. చూడండి, నాకు మెజర్మెంట్ బ్లౌజులు ఇస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చూసి ఇది ఎలా స్టిచ్ చేస్తారు అనుకుంటాంటిని. అప్పుడు నాకు ట్రైనింగ్ వెళ్తా అంటే కదా, అప్పుడు ఇలాంటిది లేదు. పైపింగ్ అనేది నార్మల్ పైపింగ్లో స్టిచ్ చేస్తా ఉంటుంది, ఇలాంటిది లేదు. మెజర్మెంట్కి ఇచ్చేటప్పుడంతా వాళ్ళు బ్లౌజులు చూసేది. ఇలా ఎలా వస్తుంది ఫినిషింగ్, ట్రై చేయంగా ఇప్పుడు వచ్చింది బాగా. నాకు ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఇలా పైపింగ్ అడిగిన వాళ్ళకంతా ఇలా చేసేస్తున్నాను. అందరికీ పైపింగ్ అంటూ చేస్తలేదు, ఎవరు పైపింగ్ కావాలని అడుగుతారో వాళ్ళకి మటుకే పైపింగ్ అనేది స్టిచ్ చేస్తాను. ఇలా పెట్టుకొని ఫ్రంట్లో కూడా సేమ్ మెథడ్లోనే ఫ్రంట్లో కూడాను వేయాలి. చూడండి ఇలా వేసుకోవాలి, సేమ్ మెజర్మెంట్లోనే సేమ్ విడతలోనే ఈ సైడ్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ షోల్డరే కదా మనకి, ఒక సైడ్ చిన్నది ఒక సైడ్ పెద్దది అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, స్లీవ్ అటాచ్ చేసేటప్పుడు కట్ చేయాల్సి వస్తుంది. అందువలన మనం అలాంటి ప్రాబ్లం ఏమీ రాకుండా ముందుగానే ఒక తూరు చెక్ చేసుకొని ఫినిష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం స్టిచ్ చేసేదే లాస్ట్ రెడీ అయ్యేది ఫైనల్గా, అందువలన 1కి 2 తూర్లు చూసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీసు బ్లౌజ్ పీసు సైడు సీదానో ఆ సైడ్ పెట్టుకోవాలి, ఉల్టా సీదా చెక్ చేసుకోవాలి, ఆపోజిట్ చెక్ చేసుకోవాలి. ఆపోజిట్ ఒకదానొకటి కనుక స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది మెజర్మెంట్తోనూ, మళ్ళీ ఆపోజిట్తోనూ ఒకే సైడ్ రాకుండా. మెయిన్ అదే చూసుకోవాలి, ఎందుకు లోడింగ్ పైపింగ్ కదా, అందువలన ఒక తూరు లోడింగ్ చేసి పైపింగ్ చేస్తే ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ ఫుల్ స్టిచ్చెస్ ఓపెన్ చేయాలి, అలాంటి ప్రాబ్లం ఏమైనా అయిందంటే కష్టం అవుతుంది, లేటు అవుతుంది. అందువలన 1కి 2 తూర్లు చూసుకొని చెక్ చేసుకొని ఆపోజిట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసి టర్న్ చేసి ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసేద్దాం. వీడియో ఫుల్ చూడండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సెండ్ చేయండి, ఎవరికన్నా ఇలాంటివి నేర్చుకునే వాళ్ళకి యూజ్ కావచ్చు, నాకే హెల్ప్ కావచ్చు.
మీకు వీడియో నచ్చిందంటే ఒక చిన్న లైక్ చేయండి మర్చిపోకండి. ఇంకా కొంతమందికి చేరొచ్చు వీడియో అనేది. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ఇంకో కొంతమందికి చేరుతుంది. నేర్చుకునే వాళ్ళు కొత్త వాళ్ళు టైలర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకంతా ఏమన్నా ఇలాంటిది అవసరం కావచ్చు ఈ వీడియోలో ఉండేది. అందువలన ఒకతూరు ట్రై చేసి వాళ్ళు చూస్తే బాగుంటుంది. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోలు పెడతాను. స్టిచ్ చేసి డిజైన్స్ కానీ బ్లౌజ్ ఏమన్నా కానీ స్టిచ్ చేసి చూపిస్తాను వీడియోస్లో. ఓకేనా ఫ్రెండ్, ఇప్పుడు చూడండి మనకంతా అయిపోయింది. లైనింగ్ అతికించడము ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను. ఇది ఫ్రంట్, బ్యాక్, స్లీవ్ మామూలు నార్మల్ బార్డర్ వచ్చేసింది అంతే. చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ లోడింగ్ చేసి పైపింగ్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకటూ ట్రై చేయండి. ఇది బ్యాక్, స్లీవ్ కూడాను లైనింగ్ అతికించేయన్నాను. స్లీవ్ను చూద్దాం. పింక్ బార్డర్ శారీ వచ్చి క్రీమ్ కలర్. ఓకే ఫ్రెండ్, వీడియో ఫుల్ చూడండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.